ఇశ్రాయేలును 40 ఏళ్లు పాలించిన దావీదు మహారాజు కన్నుమూశాడు. ఆ తర్వాత అతని కుమారుడైన సొలొమోను చాలా చిన్న వయసులోనే ఇశ్రాయేలు సింహాసనం ఎక్కాడు. అంత పెద్ద రాజ్యాన్ని లెక్కలేనంత మంది ప్రజలను ఎలా పాలించాలో తెలియక ఆ యువరాజు మనసులో ఎంతో భయం, ఆందోళన ఉన్నాయి. ఒకరోజు రాత్రి సొలొమోను గిబియోనులో నిద్రపోతుండగా దేవుడు అతని కల్లో కనిపించాడు. సృష్టికర్త అయిన దేవుడు స్వయంగా వచ్చి, సొలొమోను, నీకు ఏమి కావాలో కోరుకో అని నేను ఇస్తాను అని అడిగాడు. ఒక్కసారి ఊహించండి, దేవుడు మీకు ప్రత్యక్షమై అలా అడిగితే మీరేం కోరుకుంటారు? ఆ వయసులో ఎవరైనా పేరు, ప్రఖ్యాతులు, ఐశ్వర్యం, శత్రువుల నాశనం లేదా 100 ఏళ్ళు ఆయుష్ కోరుకుంటారు. కానీ సొలొమోను ఎంతో వినయంగా, ప్రభు, నా తండ్రి దావీదు మీద ఎంతో కృప చూపించి నన్ను రాజును చేశావు. కానీ నేను ఒక బాలుడి లాంటి వాడిని, నాకేమీ తెలియదు, రాజ్యభారం ఎలా మోయాలో నాకు అసలు అనుభవమే లేదు అన్నాడు. కాబట్టి ఈ గొప్ప ప్రజలకు న్యాయం తీర్చడానికి, ఏది మంచిదో ఏది చెడ్డదో గ్రహించడానికి నీ దాసుడైన నాకు వివేకములు గల హృదయాన్ని, జ్ఞానాన్ని దయచేయని వేడుకున్నాడు. తనకు ఆస్తులు వద్దు, ప్రజలు మేలు చేసే తెలివి కావాలని అడిగాడు సొలొమోను. ఆ స్వార్థం లేని జవాబు దేవునికి ఎంతో ఇష్టాన్ని ఇచ్చింది. నీ కోసం ప్రాణాన్ని, డబ్బును అడగకుండా న్యాయం చేయడానికి జ్ఞానం అడిగావు. కాబట్టి లోకంలో మరెవరికి లేనంత గొప్ప జ్ఞానాన్ని నీకు ఇస్తున్నాను. అంతేకాదు, నీవు అడగని ఐశ్వర్యాన్ని, ఘనతను కూడా నీకు వరంగా ఇస్తున్నానని దేవుడు చెప్పాడు. అయితే ఈ కథలో మనం నేర్చుకునే నీతి ఏంటంటే, మన ప్రార్థనలో స్వార్థం ఉండకూడదు. దేవుని దగ్గర కేవలం డబ్బులు, ఆస్తులు అడగడం కాదు, పరిస్థితులను అర్థం చేసుకుని మంచి బుద్ధిని, జ్ఞానాన్ని ఇవ్వమని దేవుణ్ణి అడిగితే మనకు అవసరమైనవన్నీ దేవుడే సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. బైబిల్ చెప్పేది కూడా ఇదే. ముందుగా ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఆమేన్.